హాయ్. లైఫ్లో మనం ఏం సాధించాలన్నా, ఎలా ఉండాలి, అసలు ఏం చేయాలి అనేటువంటిది ప్రతిదీ కూడా మన యొక్క ఆలోచన శక్తి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. అయితే జీవితంలో సకలం కోల్పోయి నష్టపోయినటువంటి ఒక శిష్యుడు తన గురువు దగ్గరికి వెళ్ళి తన బాధ అంతా కూడా చెప్పుకొని చాలా బాధపడ్డాడు. అప్పుడు గురువుగారు ఒకటే మాట అన్నారు, యద్భావం తద్భావతి, యాజ్ యూ థింక్ సో యూ బికమ్. అంటే నువ్వు ఏ విధంగానైతే ఆలోచిస్తావో అదే విధంగా తయారవుతావు. దిస్ ఇస్ ట్రూ అండ్ ఐ వుడ్ లైక్ టు నరేట్ ఎ స్మాల్ స్టోరీ ఆన్ దిస్. ఒకరోజు గ్రద్ద పిల్ల గూటి నుండి జారి కింద పడిపోయింది. అది గడ్డి మీద పడటం వల్ల ఎటువంటి ప్రాణహాని జరగలేదు. అయితే ఒకరోజు ఒక బాతు తన పిల్లలను తీసుకొని అదే దారిలో ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంది. ఈ క్రమంలో ఈ గ్రద్ద పిల్ల ఈ బాతుని గమనించి వాటితో పాటు కలిసిపోయి వాటితో పాటే పెరగటం, ఈ బాతు పిల్లలలాగే చిన్న చిన్న గింజలను పురుగులను వేరుకొని తినటం, కొన్ని సంవత్సరాల పాటు తన యొక్క జీవన విధానాన్ని ఆ విధంగా కొనసాగించింది. అయితే ఒకరోజు మిగతా బాతు పిల్లల కంటే కూడా ఈ గ్రద్ద చాలా దృఢంగాను పెద్ద రెక్కలతో తన్ను తాను కొంచెం డిఫరెంట్గా ఉండటం గమనించుకుంది. అయినప్పటికీ తను ఒక బాతేనని తన యొక్క ఆలోచనలో ఫిక్స్ అయిపోయింది. అయితే ఒకరోజు సడన్గా ఏమైందంటే ఒక్కసారిగా ఆకాశం వైపు చూసింది. చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకు? అచ్చం తనలాగే ఉన్నటువంటి ఇంకో గ్రద్ద ఆకాశంలో చాలా దృఢమైనటువంటి రెక్కలతో సుదీర్ఘమైనటువంటి ప్రాంతంలో చాలా హాయిగా స్వేచ్ఛగా ఎగరడం గమనించింది. అరే అదేంటి, ఆ పక్షి కూడా అచ్చం నాలాగే ఉంది, అదేమో చాలా హ్యాపీగా చాలా స్వేచ్ఛగా ఎగురుతుంది, మరి నేనేమో ఎగరలేకపోతున్నాను అనేటువంటి ఒక ప్రశ్న ఈ యొక్క గ్రద్ద ఆలోచనలో పడిపోయింది. అయినప్పటికీ తనతో పాటు ఉన్నటువంటి గ్రద్ద పిల్లలు అవన్నీ కూడా మనం ఎగరలేము, మనం నేల మీద నడిచేటువంటి జీవులం అని ప్రతిసారి నిరుత్సాహపరుస్తూనే ఉన్నాయి. కానీ ఒకరోజు ఏం చేసిందంటే ఈ గ్రద్ద ఎగరటానికి ప్రయత్నించింది. ఎగురుతుంది, కింద పడిపోతుంది, ఎగురుతుంది, పడిపోతుంది, ఎగురుతుంది, పడిపోతుంది. కానీ ఇదంతటిని కూడా గమనిస్తున్నటువంటి బాతుల యజమాని ఒకరోజు ఈ గ్రద్దను కొండ పైకి తీసుకుని వెళ్ళి అక్కడ నుండి ఒక్కసారిగా ఎగరేశాడు, ఒక్కసారిగా పైకి విసిరేశాడు. అయితే మొట్టమొదటిగా భయం భయంగా ఎగురినటువంటి ఈ గ్రద్ద కొద్ది సమయానికే రెక్కలను విచ్చుకొని మేఘాలు అంచుల వరకు ఎగరటం గమనించాడు. అంటే ఒకప్పుడు ఈ గ్రద్ద బాతు పిల్లలతో పెరగడం వల్ల తన యొక్క ఆలోచన విధానం బాతులలాగే ఉండిపోయింది, బాతుల దగ్గరే ఉండిపోయింది. కానీ దాని యొక్క నేచర్ ఏంటి? సుదీర్ఘమైనటువంటి ప్రాంతాలలో దృఢమైన రెక్కలతో ఆకాశం అంచుల వరకు ఎగరగలిగేటువంటి కెపాసిటీ కలిగినటువంటి పక్షి ఈ గ్రద్ద. కానీ తను చిన్నప్పటి నుండి పెరిగినటువంటి ప్రదేశము, తన చుట్టుపక్కల ఉన్నటువంటి విధానము, తను ఆలోచించినటువంటి విధానం అంతా కూడా బాతులాగా ఆలోచించింది. ఎప్పుడైతే తన గురించి తాను గ్రద్దలాగా ఆలోచించిందో అప్పుడు తన యొక్క జీవితం మార్చుకుంది. సో మనం కూడా ఏమవుతుందంటే మన గురించి మనం ఎప్పుడు తక్కువగా ఆలోచించుకోకూడదు, మన గురించి మనం ఎప్పుడు కూడా గొప్పగా ఆలోచించుకోగలగాలి. సో థింక్ లైక్ ఎన్ ఈగల్ బట్ నాట్ లైక్ ఎ డక్. యద్భావం తద్భావతి. థ్యాంక్ యూ.